ఇంకొక్కసారి ఇటువైపు వస్తే నన్ను చెప్పెట్టుకోటండి. మరి ఆ రేప్ మాట ఏంటి? ఇంకా ఏం రేపు సార్? మా ఆవిడ జోలికి కూడా వెళ్ళను. ఇందిరా కేవలం రేప్ అటెంప్ట్ చేశాడా, రేప్ కూడా చేశాడా? నమ్మేశావా? ఈ స్టేజ్లో నీ గురించి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఆయనకేంటి? ఈ ప్రశ్న అడగాల్సింది నన్ను కాదు, ఆయన్ని. నిజంగానే ఆయన చెప్పినట్టు జరుగుంటే ఆ క్షణంలోనే నేను ఊరేసుకొని చచ్చేదాన్ని. ఇలా నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకునేదాన్ని కాదు. అది కాదు శశిరేఖ. చెప్పిన వాడికి బుద్ధి లేదు, అడగడానికి నీకు నోరెలా వచ్చింది సూర్య? అంతకంటే ఒక్కసారి నా పీక పిసికి చంపే, హ్యాపీగా చచ్చిపోతాను. చంపే సూర్య, హ్యాపీగా చచ్చిపోతాను. చంపే సూర్య, చంపే. శశిరేఖ, చంపే చంపే చంపే. నీకే చెప్పేది. మేడం గొడవ చేయకండి, రండి. చంపే మేడం, రండి మేడం, రండి. వదినా, వదినా, So, morning. Take your seat. థ్యాంక్ యూ సార్. సార్, ఇందులో మర్డర్ కేసు గురించి మీతో మాట్లాడదామని వచ్చాను. ఓకే, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఎనీ బ్రేక్ త్రూ? సార్, మర్డర్ జరిగిన ప్లేస్లో మృణాలినికి సంబంధించిన ఈ గన్ దొరికింది సార్. డెడ్ బాడీలో ఉన్న బుల్లెట్స్ ఈ గన్కి సంబంధించినవే సార్. రిపోర్ట్ చూడండి. ఈ గన్తోనే మర్డర్ జరిగింది అంటున్నావు. ఓకే, దీంట్లో ఉండే బుల్లెట్సే ఇందిరా బాడీలో కూడా ఉన్నాయి అంటున్నావు. సార్, దట్స్ ఆల్సో ఓకే. కానీ ఈ గన్ మృణాలిని దేవిదే అని ఎలా చెప్పగలవు? ఎనీ ప్రూఫ్స్? పోనీ ఈ గన్ను మీద మృణాలిని దేవి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయా? సార్, ఆ గన్ నీళ్ళలో తడిసింది సార్. కాబట్టి ఫింగర్ ప్రింట్స్ పోయాయి అంటావు. ఎస్ సార్. ఓకే, మృణాలిని దేవి రిజిస్టర్ చేసుకున్న వెపన్స్ లిస్ట్ లో ఈ గన్ ఉందా? నో సార్. మరి ఏ బేస్తో ఇది మృణాలిని గన్ అంటున్నావు? సార్, ఆ రోజు మర్డర్ జరిగిన స్పాట్లో ఉంది శశిరేఖ, సూర్య, ఇందిరా, మృణాలిని. ఇందిరా గన్ ఆల్రెడీ మన దగ్గరే ఉంది. ఇక అక్కడ మరో గన్ దొరికింది అంటే అది డెఫినెట్గా మృణాలినిదే సార్, డౌట్ లేదు. మిస్టర్ ప్రతాప్, ఆవేశంతో కాదు, లీగల్గా ఆలోచించు.
కోర్టుకు కావాల్సింది లాజికల్ కాదు, ఫ్యాక్ట్స్, రుజువులు. అది నీకు తెలియని విషయం కాదు. కోర్టు కేసులు నీకు కొత్త కాదు. సో ఈ ఆధారంతో మృణాలిని అరెస్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి. మృణాలిని చేత నిజం కక్కిస్తాను. తనే ఇంద్రాన్ని మర్డర్ చేసిందని ఒప్పిస్తాను. ఎలా కనిపిస్తున్నానయ్యా నేను? నన్ను ప్రశాంతంగా ఉద్యోగం చేసుకొనివా? అదేంటి సార్? నువ్వు అరెస్ట్ చేయాలనుకున్నది ఆర్డినరీ పర్సన్ని కాదు, గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ మృణాలిని దేవిని. చట్టం న్యాయం అందరికీ ఒక్కటే సార్. అందరూ తినే భోజనం ఒకటే. కొంతమంది చేత్తో తింటారు, కొంతమంది స్పూన్తో తింటారు, కొంతమంది స్టీల్ పళ్ళెల్లో తింటారు, కొంతమంది వెండి కంచంలో తింటారు. వారి వారి స్టేటస్ ని బట్టి వాళ్ళ అలవాట్లుంటాయి. సార్ దానికి దీనికి సంబంధం? పోలిక ఉంది, అందుకే చెప్తున్నాను. స్టేటస్ ని బట్టి మనుషుల్ని ట్రీట్ చేయాలి, అంతేగాని వాళ్ళు చేసిన నేరాల్ని బట్టి కాదు. ఈ మాట ఏ రూల్స్ పుస్తకంలోనూ రాసుండదు. కామన్ సెన్స్ తో ఆలోచించి మనమే తెలుసుకోవాలి, ఫాలో అయిపోవాలి. సార్ ఇది అన్యాయం సార్. మిస్టర్ ప్రతాప్, మృణాలిని దేవిని అరెస్ట్ చేసిన తర్వాత నేరాన్ని రుజువు చేయకపోతే మన పరిస్థితి ఏమిటో ఆలోచించు. సెంట్రల్ లెవెల్లో ఉన్న మినిస్టర్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. ఆ పరిస్థితి రాదు సార్. రానివ్వను. ఛాన్స్ ఇచ్చి చూడండి. నో నో నో, ఐ కాంట్ టేక్ ఎనీ ఛాన్స్. సో ప్లీజ్ ఒకసారి ఇందిరా మర్డర్ కేసుకు సంబంధించిన వీడియో చూడండి. సో ఈ యాంగిల్ నుండి మృణాలిని వీడియో తీసింది సార్. ఈ ప్లేస్ లో ఇక్కడ గన్ దొరికింది. ఇందిరా డెడ్ బాడీలో దొరికిన బుల్లెట్స్ ఈ గన్ కు మ్యాచ్ అయ్యాయి. అంతే కదా సార్? మిస్టర్ ప్రతాప్, డోంట్ బి చైల్డిష్ ఐ సే. ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవే. ఈ ప్రూఫ్స్ తో మృణాలిని దేవిని అరెస్ట్ చేయడం చాలా కష్టం. ఇంద్రానే స్వయంగా చెప్పాడు, సూర్యానే తనని షూట్ చేశాడు అని. కావాలంటే వీడియోని మరోసారి రివైండ్ చేసి చూసుకో. సార్ నేను చూడటం కాదు, మీరే సరిగ్గా చూడండి. ఇంద్ర కళ్ళల్లో మట్టిపడి కళ్ళు మూసుకున్నాడు. ఎవరు షూట్ చేశారో తెలుసుకునే పొజిషన్లో లేడు. తనతో గొడవపడింది సూర్య కాబట్టి, ఎదురుగా ఉంది సూర్య కాబట్టి తను షూట్ చేసింది కూడా సూర్య అనుకున్నాడు అని నువ్వనుకుంటున్నావు. కోర్ట్ అనుకుంటుందా? ఎమోషన్స్ తో కాదు ప్రతాప్, తెలివితో ఆలోచించు. బీ ప్రాక్టికల్ అయితే. సార్ ఐ నో 100 మంది దోషులు శిక్ష పడకుండా తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అన్నది మన ప్రిన్సిపల్. అలా అని సరి అయిన ఎవిడెన్స్ లేకుండా కోర్టుకు వెళ్తే రివర్స్ లో మనకే తిట్లు పడతాయి. జడ్జి గారు మన ఇన్ఎఫిషియన్సీ మీద కామెంట్ చేస్తారు. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సార్ అది కాదు సార్. మిస్టర్ ప్రతాప్, నౌ యూ క్యాన్ గో. సో వెరీ ఎమోషనల్ ఫెలో. శశి, ఇందిరా కేవలం రేప్ అటెంప్ట్ చేశాడా, రేప్ కూడా చేశాడా? ఆ మాత్రం అర్థం చేసుకోలేనంత మూర్ఖుని కాదు. నాకు క్యారెక్టర్ ఉంది. తప్పు చేసిన భార్యని క్షమించగలిగే మనసు ఉంది.
వదినా వదినా ఎందుకు ఏడుస్తున్నావు వదినా? ఏం జరిగింది? నన్ను కాదు అడగాల్సింది. ఏం జరిగిందో వెళ్ళి మీ అన్నయ్యని అడగండి. వదినా అన్నేమన్నా అన్నాడా? ఆయనకేంటి, మగ మహారాజు, ఏమన్నా అంటారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతాడు. ఎదుటి వాళ్ళకి మనసుంటుంది, ఫీల్ అవుతారు అన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు. అంతగా బాధ పెట్టేలా ఏమన్నాడు వదినా? అనటానికి ఆయన గారికి సిగ్గు లేకపోయినా చెప్పడానికి నాకు సిగ్గుంది. ఛీ! సంస్కారం లేని మనిషి. వదినా అన్నయ్యకి నువ్వంటే ప్రాణం. నిన్ను హర్ట్ చేసేలా మాట్లాడాడంటే నమ్మలేకపోతున్నాను. అంటే నేను అబద్ధం చెప్తున్నానంటావా? అలా అని కాదు వదినా, ఎక్కడో ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చుంటుంది, అపార్థం చేసుకుంటున్నావేమో అని అంటున్నాను. ఆయన గారి మాటలు, ఆయన మాటల వెనుక అర్థాలు తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు, అంత అమాయకురాలేం కాదు. మాట అనే ముందు ఆలోచించుకోవాలి. మీ అన్నయ్యకే కాదు, అరువు మర్యాద క్యారెక్టర్ నాకు ఉన్నాయి. నేనేవి అడ్రస్ లేని అనామకురాలి కాదు. వదినా అన్నతో నేను మాట్లాడతాను. ఏమన్నాడో ఎందుకు అలా అన్నాడో తెలుసుకుంటాను. నీకు సారీ చెప్పిస్తాను, సరేనా? అవసరం లేదు, నాకేమి రాయబారాలు అవసరం లేదు. ఇది రాయబారం కాదు వదినా. మీరెవరూ మా విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దు. ఆయన గారికి నచ్చ చెప్పి బతిమలాడి సారీ చెప్పించక్కర్లేదు, అర్థమైందా? వదినా దయచేసి అలా మాట్లాడకు, భయమేస్తుంది. ఈ గొడవ ఎక్కడి దాకా వెళ్తుందో అని టెన్షన్గా ఉంది. ఎక్కడి దాకా వెళ్ళినా నేను రెడీ. అలా అనొద్దు వదినా, నీకు దండం పెడతాను. నువ్వేదో కోపంలో అలా అంటున్నావు కానీ అన్నంటే ఎంత ప్రేమో మాకు తెలుసు. అన్నయ్యని జైలు నుంచి రిలీజ్ చేయించడానికి, కేసు నుంచి తప్పించడానికి నువ్వెంత రిస్క్ తీసుకుంటున్నావు నేను కళ్ళారా చూస్తున్నావు వదినా. కానీ మీ అన్నగారి కళ్ళకి ఇవేమీ కనబడటం లేదు, సరిపోవటం లేదు. గుండెకి గుచ్చుకునేలా కామెంట్స్ చేస్తున్నాడు. నా మీద జాలిపడి పోనీ లేని వదిలేస్తున్నట్టు మాట్లాడుతున్నాడు. అన్నయ్య అలా అనే మనిషి కాదొదినా. మీరంతా ఒకటే, మీరు కూడా మీ అన్నయ్యని సపోర్ట్ చేస్తారు. మీతో ఇంతసేపు మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ. వదినా అలా అనకు. వెళ్ళిపోండి, అర్జెంటుగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇప్పుడు నా కళ్ళకి కనిపించొద్దు. గెట్ లాస్ట్. వదినా మీతోనూ మీ అన్నయ్యతోనూ ఇక నాకు ఎలాంటి రిలేషన్షిప్ లేదు. ఎవరు ఏమైపోయినా నాకు సంబంధం లేదు. వెళ్ళండి. వదినా నువ్వే పట్టించుకోకపోతే అన్న పరిస్థితి ఏంటి? అన్నని కేసు నుండి ఎవరు రక్షిస్తారు? వదినా నీ మీద నమ్మకంతోనే ఉన్నా. ఇలా ఒక్కసారిగా నువ్వు రిలేషన్ తెంచేసుకుంటే ఎలా? ఈ జ్ఞానం మీ అన్నయ్యకు ఉండాలి. మీ తల్లపిల్లేమో మీరే పడండి. వెళ్ళిపోండి. వెళ్తారా లేదా?
వదినా ఇదే నీ ఆఖరి మాట? ఎస్, ఇదే నా ఆఖరి మాట. మీ అన్నయ్యలా నేను రంగులు మార్చను. గెట్ అవుట్. నన్ను వర్ణించడానికి నీకు నోరు ఎలా వచ్చింది సూర్య? అసలు ఆ మాట ఎలా అనగలిగా? చంపేశా, నా మనసుని చంపేశా. డాక్టర్ గారు, మా మేడం మీరే కాపాడాలి. అవసరమైతే 10 నిమిషాలకోసారి ఫోన్ చేసి మా మేడం పొజిషన్ చెప్తూ ఉంటాను. అవసరమైతే మళ్ళీ వస్తారు కదా? తప్పకుండా. కానీ మందులు మాత్రం టైం కేస్తుండాలి. అలాగే డాక్టర్, నేను చూసుకుంటాను. ఓకే. అంకుల్, బాబు, అమ్మకేమైంది? డాక్టర్ గారు మీరే చెప్పండి. హైపర్ టెన్షన్, హై బీపీ. జాగ్రత్తగా చూసుకోకపోతే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. పెరాలసిస్ కూడా రావచ్చు. డాక్టర్, ఆవిడకి టోటల్గా రెస్ట్ కావాలి. ఆవిడ ప్రశాంతంగా ఉండాలి. ఎటువంటి టెన్షన్ ఉండకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆవిడ్ని గాజు బొమ్మలా చూసుకోవాలి. వస్తాను, ఇవ్వండి. డాక్టర్ గారు, నేను తీసుకొని వస్తాను, మీరు పదండి. ఓకే, వెళ్ళొస్తాను బాబు. అమ్మా, అమ్మా. అమ్మా, నీకు మారిన అమ్మ కావాలి అని ఆశపడ్డావు. పేషెంట్గా మారిన అమ్మ దొరికింది. అమ్మా, నీ గురించి ఆలోచిస్తున్నాను నాన్న. నిన్నెలా సంతోషంగా ఉండేలా చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. అమ్మా, అవన్నీ ఇప్పుడు అవసరమా? నాకేం ప్రాబ్లం లేదు. ఐఎమ్ హ్యాపీ. నేను సంతోషంగానే ఉన్నాను. ఏదో ఓదార్పు కల అంటున్నావు గాని తల్లిని నాకా మాత్రం తెలీదా? అమ్మా, ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండడమే కావాలి. లేనిపోయిన ఆలోచనలు మనసులోకి రానివ్వకు. ప్రశాంతత, నాకు ప్రశాంతత దొరికేది శాశ్వతంగా నేను కళ్ళు మూసినప్పుడే. అమ్మా, అలా అనకమ్మా. నీకేం కాదు, నేను చూసుకుంటాను. నువ్వు ఎక్సైట్ అవ్వకూడదని డాక్టర్ చెప్పారు. నీకు హై బీపీ ఉందట. తెలుసు, ఎప్పటినుంచో ఉంది. ఎప్పటినుంచో ఉందా? అవును, ఈ మధ్య చాలా తరచుగా కళ్ళు తిరుగుతున్నాయి. మొన్నెప్పుడో పడిపోబోయాను కూడా. మరి నాకెందుకు చెప్పలేదు? ఎన్నాళ్ళు ఎందుకు దాచిపెట్టావు? చెప్పి ఏం లాభం సందీప్? ఏం చేస్తావు? పరిష్కారం నీ చేతిలో లేదు. ఎందుకమ్మా అలా అంటావు?
నేను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకునేవాడిని కదా, ఇంత దాకా రానిచ్చేవాడిని కాదు కదమ్మా. నువ్వేం చేసినా అది తగ్గదురా, రాసిపెట్టుంది. ఎందుకు తగ్గదు? ఎందుకంటే వదిలే నాన్న, వదిలే. చెప్పమ్మా. ఏం చెప్పమంటావురా? నువ్వు నీ మొదటి బిడ్డని సంధ్యకిస్తానని దేవుడి ముందు నా మీద ప్రమాణం చేసి రెండో బిడ్డని దానం చేశావు. అప్పటినుంచే సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. నాకు పుట్టబోయే మొదటి బిడ్డను భూమి మీద పడగానే తీసుకొచ్చి నీ చేతిలో పెడతానని మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నీ మొదటి బిడ్డని దానం చెయ్యనని మాటివరా? మాటివు సందీప్.